హాయ్ వెల్కమ్ టు కేస్వి సాయి ఛానల్. ఈరోజు నా స్టైల్లో మునక్కాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని ఒక బౌల్లో వేసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసిన మునక్కాయల్ని ఇంకొక పాత్రలో వేసి కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం కల్లుప్పు, రాక్ సాల్ట్ వేసి కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. మునక్కాయలు కొంచెం ఉడికితే బాగుంటుందండి. ఆ సాల్ట్ అంతా దానికి పడుతుంది, టేస్ట్ బాగుంటాయి మునక్కాయలు. చూడండి, మునక్కాయలు అయితే కొంచెం ఉడికిపోయాయి. మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు, హాఫ్ ఉడికిపోతే సరిపోతుంది. తర్వాత ఉడికిన మునక్కాయల్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా నేను కొంచెం అలా షేక్ చేశాను. తర్వాత దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మేము శనగకాయ పప్పులు వేస్తామండి. శనగకాయ పప్పులు, కొంచెం కొబ్బరి తీసుకున్నాను. ఇంకా వెల్లుల్లి తీసుకున్నాను. ఇది మొత్తం ఒక పేస్ట్ లాగా తీసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఆయిల్లో కొంచెం ఆవాలు తీసుకున్నాను. ఇక్కడ మీరు శనగపప్పు, ఉద్దిపప్పు కొంచెం వేసుకోవచ్చు, నేను అక్కడ వేయలేదు. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు వేసుకున్నాను. ఒక ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసాను. తర్వాత ఇక్కడ ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసానండి. తర్వాత ఇక్కడ బాగా కలపాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ బాగా వేగిపోతాయి. కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే చాలండి. ఇక్కడ పేస్ట్ నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుతూ ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 టమోటాలు కట్ చేసి పెట్టానండి. ఆ కట్ చేసిన టమోటాలని ఇందులో వేస్తున్నాను. టమోటాలు వేసిన తర్వాత కొద్దిగా కలపాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే టమోటాలు బాగా స్మాష్ అయిపోతాయండి. చూడండి, టమోటాలు బాగా వేగుతున్నాయి కదా. తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ పసుపు వేసుకుంటున్నాను నేను. 2 స్పూన్స్ వేసాను. తర్వాత కొద్దిగా కలిపాను. నెక్స్ట్ ఇక్కడ 2 స్పూన్స్ మిర్చి పౌడర్, అంటే మిరప్పొడి వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మాకు సరిపోతుంది కాబట్టి నేను 2 స్పూన్సే వేసాను. నెక్స్ట్ ఇక్కడ ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేసామండి. తర్వాత ఇవన్నీ కలిసిపోయేలా కలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడ కొంచెం డ్రైగా ఉంది కదండి, అందువల్ల కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల టమోటాలు బాగా మగ్గుతాయండి. ఇలా మగ్గడం వల్ల టమోటా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిగా ఉంటే బాగుండదు కదా. నెక్స్ట్ ఇక్కడ కలుపుకుంటూనే ఉన్నాను. అది కొంచెం బాగా వేగే వరకు కలుపుతూ ఉన్నాను. కొద్దిగా వేగనిచ్చి మళ్ళీ కలుపుకుంటూ అలా కలుపుతూనే ఉన్నానండి. ఇక్కడ నెక్స్ట్ కొంచెం బాగా మగ్గింది. చూడండి, టమోటా బాగా మగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేస్తున్నానండి. చూడండి, వేస్తున్నాను. ఆ మసాలా మొత్తం అందులో వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా వేసాక హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. కొంచెం లో ఫ్లేమ్లో పెడితే మసాలా బాగా మగ్గుతుంది, లేదంటే కొంచెం పచ్చి వాసన అలాగే ఉంటుంది, టేస్ట్ బాగుండదు. మసాలా బాగా మగ్గితేనే టేస్ట్ బాగొస్తుందండి. ఇక్కడ కొద్దిసేపు ఆగి నేను కలుపుకుంటూ ఉన్నాను, ఎందుకంటే కింద అడుగంటుతుంది కదండి, అందువల్ల. ఇలా నేను కలుపుకుంటూ ఉన్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టానండి, ఫుల్ ఫ్లేమ్ పెట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ మసాలా కొంచెం రెడ్డిష్గా వచ్చింది కదా, ఇంకా అలా కలుపుకుంటూనే ఉండాలి, ఇంకా బాగా మగ్గనివ్వాలి.
ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇలా మగ్గడం వల్ల కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి. అలా ఆయిల్ పైకి వచ్చింది అంటే ఇదో చూడండి, ఆయిల్ వచ్చింది కదా, ఇలా వస్తే మసాలా బాగా వేగినట్టు అండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని ఇందులో కొంచెం కొంచెంగా వేస్తున్నాను. మొత్తం మునక్కాయలు వేసేసాక స్లోగా కలిపేస్తున్నానండి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి. అంటే ఈ కర్రీకి సరిపడా చింతపండుని ముందుగానే నానబెట్టి అందులో గుజ్జు మొత్తం పక్కకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అది వేస్తున్నాను. మీరు కర్రీకి తగినంత చింతపండుని నానబెట్టుకోండి. తర్వాత ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. ముక్కలకి ఆల్రెడీ సాల్ట్ పట్టింది కాబట్టి చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ వేసాక ఇక్కడ నేను దాన్ని బాగా కలుపుతున్నాను. ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది కదండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. నాకు ఒక గ్లాస్ వాటర్ సరిపోయింది. మీకు ఇంకొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఇలా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇలాగే వేసుకున్నాను. వాటరు కొంచెమే వేసుకున్నాను. నాకు కర్రీకి తగ్గట్టు కరెక్ట్గా సరిపోయిందండి. ఈ మునక్కాయలు మా ఊర్లో తీసుకొచ్చినవి, చాలా టేస్టీగా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి, కొంచెం లేతగా ఉన్నాయండి. ఆ రోజు టేస్ట్ భలే వచ్చింది కర్రీ. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా కలుపుకుంటూ ఉన్నాను. ఇలా కలుపుకుంటూ కొంచెం ఫ్లేమ్ పెంచానండి. తర్వాత ఇక్కడ మూత పెట్టేసాను. మూత పెట్టి కాసేపు పక్కకి వెళ్ళాను. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూసాను. ఇంకొద్దిసేపు ఉడకాలి కాబట్టి కొద్దిగా కలుపుకున్నాను. ఇలా లైట్గా కలిపానండి. మళ్ళీ మునక్కాయలు కొంచెం విరిగిపోతాయేమోనని స్లోగా లైట్గా కలిపాను. నెక్స్ట్ ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, యమ్మీ మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉండిందండి ఆ రోజు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేఎస్వి సాయి ఛానల్. బాయ్.